వైసీపీ నాయకులు వెన్నుపోటు పడిచింది ఎవరికో త్వరలోనే ఆధారాలతో బయటపెడతామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రకటించారు. ప్రజా సమస్యలను అడిగి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పట్టణంలో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు తెలుపుతున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు, రోడ్లు, ఇలాంటివన్నీ, ఇళ్ళు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. అభివృద్ధి సంక్షేమము రెండు సమపాళ్లలో రెండు కళ్ళులాగా అస్తవ్యస్తమైన గత ప్రభుత్వం నుంచి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు. అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన. అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పట్టినా 3 కోట్లు 4 కోట్లు ఎక్కువ ఇచ్చున్నారు. ఈ 12 నెలల్లోనే 1వ తేదీ నుంచి పెన్షన్ 4000. మనము ఈ 12 నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి, నాయకులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది. అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. మేము కూడా అదే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో అయితే మొట్టమొదటిది 4000 పెన్షను, దివ్యాంగ